రైట్ ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వీఆర్ఓలను గత ప్రభుత్వం రద్దు చేసింది. వాళ్ళందరినీ కూడా తీసేసిన పరిస్థితి రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఈ వీఆర్ఓలకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వీఆర్ఓలను తిరిగి తీసుకురాబోతోంది కొత్త సర్కార్. సంక్రాంతిలోపే వీఆర్ఓ వ్యవస్థ రాబోతున్నట్టుగా అయితే పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ప్రకటించిన పరిస్థితి. ధరణి స్థానంలో కొత్త యాప్, కొత్త చట్టం. అసెంబ్లీ సమావేశాల్లో కొత్త ఆర్ఓఆర్కు ఆమోదం. సో ఈ ధరణికి సంబంధించిన సమస్యలు కూడా తీరబోతున్నాయి. కొత్త ఆర్ఓఆర్ చట్టం ఈ అసెంబ్లీలోనే ఆమోదం పొందబోతోంది. ఓడినా బీఆర్ఎస్కు జ్ఞానోదయం కలగడం లేదంటుండు. ఫామ్ హౌస్ నుంచి తుగ్లక్ పాలన చేశారని చెప్పేసి అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్న పరిస్థితి. గత ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను రాత్రికి రాత్రి రద్దు చేసిందని, సంక్రాంతిలోగా దానిని తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సెక్రటేరియట్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన ఆయన రెవెన్యూ గ్రామాలకు ఒక అధికారి ఉండాలని స్థానికులు కోరుకుంటున్నారని వివరించారు. వాస్తవానికి రెవెన్యూ గ్రామాలకు ఒక అధికారి వీఆర్ఓలు ఉన్నప్పుడు ఏమైంది అంటే కనీసం అధికారులకు ఐడియా ఉండకపోయేది. సరే, అవినీతి అనేది ఏ స్థాయిలో ఉన్న జరుగుతుంది, ఏ వ్యవస్థలోనైనా జరుగుతుంది. సో అట్లాంటి వీఆర్ఓ స్థాయిలోనే అవినీతి జరుగుతుంది అనేది మాత్రం తప్పు. వాళ్ళకు ప్రాథమికంగా ఒక అంచనా రావడానికి ఆర్ఐలకు ఒక అసలు మోకాలు చూపెట్టడానికి ఏది పలానా వెళ్ళేది ఏది, పలానా మళ్ళేది ఏది, అసలు వాస్తవిక ఆ ఊర్లో ఉన్నటువంటి వ్యవస్థ గురించి కాస్తో కూస్తో ఐడియా ఉండేది అక్కడ వీఆర్ఓలకి ఉండేది. సో వాళ్ళని తీసేయడంతో ఇంకా అధ్వానం అయిపోయింది. ఆర్ఐలు ఇష్టం వచ్చినట్టు రిపోర్ట్లు చేయడం, ఇష్టం వచ్చినట్టు మోకా మీద పంచనామాలు చేయడం అనేది జరిగింది. సో వీఆర్ఓలను మళ్ళీ తీసుకురావడం సంతోషం. సో వీఆర్ఓలకు సంబంధించిన వార్తలు చూడొచ్చు. రెవెన్యూ గ్రామాలకు ఒక అధికారి ఉండాలని స్థానికులు కోరుకుంటున్నారని వివరించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త ఆర్ఓఆర్కు ఆమోదం లభిస్తుందన్నారు. ధరణి స్థానంలో తీసుకొచ్చే కొత్త యాప్, కొత్త చట్టం సామాన్య ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని వివరించారు. హరీష్ రావు తమపై ఛార్జ్షీట్ పేరుతో అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజలు అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో ఎప్పుడో బీఆర్ఎస్పై ఛార్జ్షీట్ వేసి ఇంటికి పంపించారని, అయినా వారికి జ్ఞానోదయం కలగడం లేదని చెప్పేసి అయితే ఎద్దేవా చేసిండు. మొత్తానికి 3వ పేజీలో కూడా దానికి సంబంధించింది ఏముందో చూద్దాం. కొత్త ఆర్ఓఆర్ చట్టం అయితే రాబోతోంది. సంక్రాంతిలోపే ఈ వ్యవస్థ వచ్చే అవకాశం అవుతున్నది. ఆర్ఓఆర్ 2020 చట్టంలో లోపాలు సరిచేసి ఆర్ఓఆర్ 2024 చట్టం తెస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొత్త చట్టాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేస్తామని చెప్పారు. ధరణి కొత్త యాప్, కొత్త చట్టం సామాన్య ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. ఆదివారం హైదరాబాద్ సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడారు. కమిటీ నివేదిక ఆధారంగా ధరణి ఎలా ప్రక్షాళన చేయాలో చూస్తున్నామన్నారు, పేర్కొన్నారు. రైతులకు మంచి జరిగే ప్రతి సూచనను స్వీకరిస్తామన్నారు. ధరణి నిర్వహణకు ఈ నెల 1 నుంచి విదేశీ సంస్థ నుంచి ఎన్ఐసికి మార్చామని వెల్లడించారు. సో ఇది చాలా కీలకమైన అంశం. విదేశీ సంస్థ నుంచి ఎన్ఐసికి ఈ మన దేశంలో పనిచేసేటటువంటి ఒక ప్రభుత్వ వ్యవస్థకు ఈ ధరణి ఆపరేటింగ్ అనేది మార్చడం ద్వారా చాలా సెక్యూరిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విదేశీ సంస్థ చేతిలో ఈ ధరణి ఆపరేషన్ ఉన్నందువల్ల ఆ విదేశీ టైమింగ్స్ ప్రకారం పనిచేయడం వల్ల అనేక తప్పులు దొరికినాయి. ఇక తహసీల్దార్ కలెక్టర్ నుంచి కొన్ని అధికారాలను స్పెషల్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లకు ఇచ్చామని వెల్లడించారు. రెవెన్యూ గ్రామాలకు ఒక అధికారి ఉండాలని స్థానికులు కోరుతున్నారని అన్నారు. ధరణిలో తిరస్కరించిన ప్రతి ఫిర్యాదు ఎందుకు చేశారో కారణం ఉంటుందని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక ధరణిలో కొన్ని మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను రాత్రి రద్దు చేసిందని గుర్తు చేశారు. అయితే గ్రామంలో ఒక రెవెన్యూ అధికారి ఉండాలని స్థానికులు కోరుకుంటున్నారని, ఈ వ్యవస్థ సంక్రాంతిలోపే తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో సర్వే వ్యవస్థను కూడా పటిష్టం చేస్తామని, త్వరలో 1000 సర్వేయర్ పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. సర్వేయర్ అయితే పెంచాలి, వీలైనంత ఎక్కువ సర్వేయర్లను పెంచాలి. ఎందుకంటే 2-3 ఊర్లకి పెద్ద రెవెన్యూలకు ఒక్కొక్క సర్వేయర్ ఉండడం వల్ల 6 నెలలతో ఏడాదితో ప్రైవేట్ సర్వేలు చేయించుకుంటున్న పరిస్థితి, మళ్ళీ తిరిగి మళ్ళీ ప్రభుత్వ సర్వేయర్ దగ్గరికి పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ డౌన్లో ఉన్న తెలంగాణలో మాత్రం అప్లో ఉందని పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎంపీ బలరాం నాయక్ పాల్గొన్నారు. బీఆర్ఎస్కి ఇంకా జ్ఞానోదయం కలగలే అంటుండు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన అంటుండు. తొలి విడతలో అర్హులైన పేదవారికే. సో ఏం చేస్తారట, 2004-2014 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 25 లక్షల ఇండ్లు నిర్మించినట్లు ఇండ్లకు సంబంధించిన వార్త ఇక్కనే ఉంది. నిర్మించినట్లు పొంగులేటి తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు 1,50,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం టెండర్లు పిలిచిందని తెలిపారు. వీటిలో 63,000 ఇండ్లు పూర్తయ్యాయని, అందులో పింక్ కలర్ షర్టు తొడుక్కున్న వారికి ఎక్కువగా ఇచ్చారని విమర్శించారు. గత ప్రభుత్వంలో మొదలై అసంపూర్తిగా ఉన్న ఇళ్లను తాము యుద్ధ ప్రాతిపదికన నెల లేదా 2 నెలల్లో కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఇది సంతోషం, ఎందుకంటే దాని మధ్యలో ఆపకుండా టెండర్లు ఆల్రెడీ పిలిచారు కాబట్టి
కేసీఆర్ కాలంలో టెండర్లు పిలిచిన వాటిని కూడా పూర్తి చేస్తుందట ప్రభుత్వం. పూర్తి చేసి ఆ ఇండ్లు మొత్తం పూర్తి చేసి అర్హులైన పేదవారికి ఇస్తామని స్పష్టం చేశారు. సంక్రాంతిలోపే పూర్తి చేసి ఇస్తామని తెలిపారు. మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలను ఉన్నవారి కోసం 4,50,000 ఇండ్లు, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు తగ్గకుండా చూస్తామని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం పైన బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని మొత్తంగా విమర్శన అయితే చేసిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో ఇది తెలంగాణ కొత్త తెలంగాణ తల్లి ధరణి ROR VROలకు సంబంధించిన వార్త.